అసలు యాక్షన్ అయితే అదిరిపోయింది. అంటే ఈ శ్రీనివాసరాజు గారు యాక్షన్ సినిమాలే కాదు, క్లాసికల్ సినిమా కూడా తీయగలడని ఒక అద్భుతమైన సినిమా తీశారు. నవీన్ చంద్ర యాక్షన్ కానివ్వండి, అసలు పెర్ఫార్మెన్స్ రాజా రవీంద్ర కానివ్వండి, ఇంకా సాయి కుమార్ బ్రదర్ రవిశంకర్ ఉన్నారు కదా, ఆయన అయితే నేషనల్ అవార్డు వస్తుంది ఆ రేంజ్లో యాక్ట్ చేశాడు. ఏది ఏమైనా ఆల్ సైడ్స్ మంచి సినిమా. ఈ సినిమా అన్ని రంగాలు కూడా బాగుంది. ఒక యాక్షన్ సైడ్ కానీ, పాటల సైడ్ కానీ, క్లాసిక్గా సినిమా కానీ చాలా బాగుంది. ఆ హీరోయిన్ కొత్త అమ్మాయి, ఆమె కూడా చాలా బాగా చేసింది. ఫుల్ హెవీ క్రైమ్, హెవీ లోడెడ్. అది అంటే మనకు ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉంది సినిమా. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవుతుంది సినిమా, తగ్గేదే లే. థ్యాంక్ యూ. డైరెక్షన్ పరంగా డైరెక్టర్ గారికి సినిమా అంత మార్కులని డైరెక్టర్ గారికి వేయాలండి. ఎందుకంటే దండుపాలెం సినిమా అప్పట్లో ఆయన యాక్షన్ సినిమా తీశారు కదా, ఇప్పుడు దీంట్లో ఫస్ట్ హాఫ్ అంతా క్లాస్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా యాక్షను. అసలు ఇంటర్వెల్ తర్వాత నుంచి అయితే సినిమా ఎక్కడికో సెకండ్ రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. కామెడీ ఉందా అంటున్నారు సార్, ఈ మూవీలోనే ఉందా? కూడా దీంట్లో కామెడీ ఆర్టిస్ట్ అందరూ, జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు సినిమాలో. రచ్చరవి అయితే చాలా బాగా చేశాడు. అలాగే గెటప్ సీన్ కానివ్వండి, రామ్ ప్రసాద్ కానివ్వండి, ఆ ట్రాక్ అంతా కూడా బాగుంది. మొత్తం మీద ఆల్ సైడ్ హిట్ సినిమా, తగ్గేదేలే. దండుపాలెం సీక్వెన్స్ ఇంకోటి వచ్చింది, చాలా మంది తెలియదు అనుకుంటా. సినిమా పేరు తగ్గేదేలే. ఇవాళ రిలీజ్ అయింది. మీ ఎవరికైనా తెలుసా? బొమ్మ బ్లాక్ బస్టర్ ఒకటి, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఒకటి, ఇంకోటి ఏంటి ఊర్వశిలో అది, తర్వాత ఇంకో థియేటర్లో తగ్గేదేలే. అంటే మన దండుపాలెం సీక్వెన్స్ 5 ఇది. ఎలా ఉంది మూవీ? చాలా బాగుందండి సినిమా. ఎలా ఉందంటే అసలు దండుపాలెం పార్ట్ 1 నుంచి 4 వరకు చూసారా మీరు? అవన్నీ కలిపితే ఇది ఒకటి సినిమా. క్లైమాక్స్ ఎంత డెడికేషన్గా తీసాడంటే సినిమా. ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే ఫైట్స్, లాస్ట్ ఫైట్ వేరే లెవెల్, చాలా బాగుంది సినిమా అయితే. అంటే స్వామి మీరు మాల్లో ఉన్నారు, దండుపాలెం మూవీ టైప్ సినిమా అంటున్నారు, మరి ఎట్లా? మరి నేను ఆడియన్గా రాలా, ఒక ఇండస్ట్రీ పర్సన్గానే వచ్చాను. ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తాను, నేను ఆర్టిస్ట్గా చేస్తాను. లేదు, చేయలేదు. నేను మామూలుగా చూడడానికి వచ్చాను. చాలా మంది అడుగుతున్నారు కదా, స్వామిమాలు వచ్చి దండుపాలెం సినిమా చెయ్యను, నేను ఆర్టిస్ట్గా చేస్తాను. టెక్నీషియన్గా చేసే వాళ్ళు అందరూ మాల్లో ఉంటారు. కార్తీక మాసంలో ప్రతి వాళ్ళు మాలేస్తారు. అందరూ వచ్చారు కదా సినిమాకి, దండుపాలెం సినిమాకి చాలా మంది వచ్చారు. సినిమా మేనేజర్లు అందరూ మాలేసుకున్నారు, తప్పేముంది? అలాగంటే ఆ సినిమాకి టికెట్స్ కూడా ఇవ్వకూడదు కదా మేనేజర్లు. ప్రెసెంట్ అయితే ఊర్వశివో రాక్షసేవో లైక్ అండ్ సేవ్ ఈ మూవీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో మూవీ, అది స్టోరీ పరంగా ఎలా ఉంది? స్టోరీ పరంగా చెప్తున్నాం. మీరు దండుపాలెం సినిమా మన మైండ్లో ఏం పెట్టుకుని వస్తాం? ఆ వైలెన్స్, ఇప్పుడున్న జరిగే అత్యాచారాల కోసం ఎలా తీస్తాడు అనేది మనకు అందరికీ తెలుసు. కానీ 5 ఎలా వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది, చాలా రీచ్ అవుతారు. అయితే క్లైమాక్స్ ఫైట్ హైలైట్, ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఉంది ఈ మూవీలో, ఫుల్ కామెడీ. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ. అందులో జబర్దస్త్ ఆర్టిస్టులు గెటప్ శ్రీను, ఆటో ప్రసాద్, ఆటో రామ్ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. దాన్ని బట్టి కామెడీ ఉంటుంది. మూవీ చూడొచ్చు అంటారు? మూవీ ఎందుకు చూడకూడదు? బ్రహ్మాండంగా చూడొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు.